వాళ్ళ రౌండ్ అంటే అంటే మీ సినిమాకి రిలేటెడ్ ఎలిమెంట్స్తోనే మేము రౌండ్స్ క్రియేట్ చేసాం. సో ఫస్ట్ ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంటారు. సినిమా తీయాలంటే కనీసం 100 అబద్ధాలైనా ఆడాలి కదా. సో అలా మీరు ఏ సిచ్యువేషన్లో ఎవరికి వలేశారు, ఎలా అబద్ధాలు ఆడి, అబద్ధాలు అంటే అబద్ధాలు కాదు, ఎలా మీ దారికి తెచ్చుకున్నారు సిచ్యువేషన్ని అని చెప్పేసి ఇది ఒక టాస్క్ అండి. సో లెట్స్ స్టార్ట్ ద నెట్ రౌండ్. మూవీ 1.5 years అయింది కదండి, ఆల్మోస్ట్ చాలా డేట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో మీరు హీరోయిన్ గారి డేట్స్ని ఎలా వలేసి తీసుకున్నారు అనేది క్వశ్చన్. కొన్ని వలలు ఎలా ఉంటాయంటే నిజం చెప్పి సరెండర్ అవడంలో వాళ్ళకి వల క్రియేట్ అవుతుందని అలాగే తెలియదు. చైతన్య గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా మామూలుగా మీరు చేసే ఇతర సినిమాలకు కాదు, దీని చాలా టైం పడుద్ది, దీని ఎండ్ డేట్ ఎప్పుడు అని అడగకూడదు, దీనికి గడ్డం పెంచాలి, మేము చెప్పే వరకు మీరు ఆ గడ్డం తీయకూడదు, మాకు బేసిక్గా మీ క్యారెక్టర్లో చాలా బాగుంటారు కానీ ఈ 2 కండిషన్లకు మీరు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉండి మా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా నన్ను ముందుకు తోశారు, అందుకు నేను వచ్చాను మీ దగ్గరికి అని అన్నాను. అసలు అరవింద్ గారు ఇంత ఇంట్రెస్ట్గా ఇలాగ అసలు నన్ను ఎండ్ డేట్ కూడా అడగకంటే అసలు చాలా బడ్జెట్ పెట్టుకుని చాలా బాగా తీయాలనుకుంటున్నారు అన్న ఇంప్రెషన్లో పడిపోయాడా నా వల్ల అనేది నాకు అర్థమైంది. వెంటనే వల్ల పడిపోయారండి. పడిపోయారు. మరి పల్లవిని వల్ల వేసింది డైరెక్టర్ గారు వాసు గారు. ఓకే. పడిపోయిన తర్వాత మా ఆఫీస్కి వచ్చారు, అప్పుడు నేను వలలో పట్టుకున్నాను. హీరోయిన్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఎలా ఈ స్టోరీ చెప్పి కన్విన్స్ చేయడానికి ఎలా వలేశారు? అంటే ఇది స్టోరీ నాకు అట్నుంచి వచ్చిందేనండి. ఓకే. స్టోరీ అట్నుంచి వచ్చింది. మేము మల్టిపుల్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ స్టోరీ బాగుంది అని చెప్పి నేనే అడిగాను. సో అలా వచ్చింది. అండ్ నాకును ఈయనకి చదువు గారికి ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ నుంచి ఉంది, ఇది బాగుంటుంది అని చెప్పి మేము డిస్కస్ చేసుకుని ఎస్ ఇది మేము చేస్తున్నామని వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సరే అంటే అరవింద్ గారు నాకు చెన్నై పంపించారన్నమాట. అమ్మ వలే ఒక చేపను పెట్టండి, కానీ వలేసిన తర్వాత తెలిసింది అది చేప కాదు తిమింగలం అనండి. పల్లవి గారు మీరు చెప్పలేదు. నాకు వల్ల ఏం లేదు, వలే లేదు, అందరికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి. వల్లలోనే ఉన్నాం. సో నెక్స్ట్ రౌండ్ బోట్ రౌండ్ అండి. ఈ రౌండ్కి తండేల్ అంటే క్యాప్టెన్ కదా, సో అరవింద్ సార్ ఈ రౌండ్కి కెప్టెన్ సార్, మీరే ఈ బోట్ని నడిపే కెప్టెన్. మిగతా క్రూ మెంబర్స్ సార్, వాళ్ళని అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారో మీరు మార్క్స్ వేయాలి సార్. సార్ అరవింద్ సార్, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ లోపల మీరు ఏదైనా ఫేస్ చేసిన బిగ్గెస్ట్ స్టామ్ ఉందా? అదేంటి? బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే స్టామ్ ఉందమ్మా, బడ్జెట్. అదే పెద్ద స్టామ్. ఈ స్టామ్లో నేను మామూలుగా సీలో మామూలుగా వెళ్ళిపోయి సరదాగా వచ్చి బడ్జెట్లో అనుకున్నాం, కుదరలేదు. మధ్యలో స్టామ్ వచ్చి బడ్జెట్ పెరిగింది. షూటింగ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? దీనికి రెక్కి చేసేటప్పుడు ఒకసారి సముద్రంలో పడిపోయింది మా పడవ. ఆల్మోస్ట్ ఒక కింద అంటారు, కింద రాక్ ఉంటుందని మాకు తెలియలేదు. సో టప్పని ఇరుక్కుపోయి పడవ సగం ఇరిగిపోయి ఇలా అయిపోతుంది అన్నమాట. సో ఆబ్వియస్లీ మాకు స్విమ్మింగ్ రాదు, ఏమీ రాదు. నాకు ఎందుకో నిజంగా తెలియదండి, నాకు అప్పుడు కూడా భయం వేయలేదు. జారిపోతున్నారు, టైటానిక్లో జారిపోయినట్టు జుమ్ అని జారిపోతున్నారు. అసలు మీకు దేనికి భయం వేస్తుందండి? మీకు భయం అనేది లేదు కదా అసలు. అది చెప్ప మా వైఫ్ అంటే భయం అంటండి, అది ఆబ్వియస్లీ భయపడాలండి. సో సాయి పల్లవి గారు, సో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సీన్ కానీ డాన్స్ సీక్వెన్స్ కానీ ఏమైనా ఉందా? చెప్పండి. అవన్నీ ఉండవు జూజీబీ. నెక్స్ట్ అట్లేం లేదు, కరెక్ట్గా అది ఎగ్జిక్యూట్ చేయాలి, కరెక్ట్గా మనం యాక్ట్ చేయాలి అనే ఆ ప్రెషర్ ఉంటుంది కదా, అంతే ఉంటుంది. అండ్ తను చెప్పినట్టు చాలా కూల్ డైరెక్టర్గా ఉన్నారా. సో ఎప్పుడైనా చాలా భయం వచ్చింది ఈ సీన్ ఎలా చేయబోతున్నాం అంటే నేను చూసుకుంటాము అలా ఉంటారా, అదే నాకు పెద్ద భయం. ఏంటి ఇంత కూల్గా ఉన్నారు అలా అయిపోయి. ఈ బోట్లో ఎనర్జీ తగ్గినప్పుడు, అంటే ఈ బోట్ ప్రయాణం అంటే మూవీ ప్రయాణంలో ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మీరు ఎలా మీకు యాక్టర్స్ని కానీ మీ టీంని ఎలా మోటివేట్ చేసేవాళ్ళు? ప్రతి ఎపిసోడ్ ఈ సినిమాలో చాలా పెద్ద ఎపిసోడ్. పాపం అరవింద్ గారికి ఆయనకి బాగా ఆయన హీట్ మ్యాక్సిమం ఆయనే ఫేస్ చేశారు. కానీ మాకు ప్రతి ఎపిసోడ్ ఒక ఛాలెంజింగ్ ఎపిసోడే.
అండ్ సముద్రంలో చాలా వరకు షూటింగ్ చేసాం ఈ సినిమా. అండ్ సముద్రంలో చేయటం నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో షెడ్యూల్కి కొంచెం గ్యాప్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళం. మీరు ఆ పెద్ద బోట్లో ఉంటే లైఫ్ బోట్లో, పెద్ద బోట్ సింక్ అవుతూ ఉంటే లైఫ్ బోట్లోకి ఎక్కాలన్నారు కదా, నాకు ఆ సిచ్యువేషన్ వచ్చుంటే నేను పెద్ద బోట్లో ఉన్నా, స్టామ్ వచ్చింది, నేను చందుకు ఫోన్ చేస్తా, చందు నన్ను కాపాడు చందు అంటే తను ఒక లైఫ్ బోట్లోకి వచ్చి నన్ను లైఫ్ బోట్లో పెట్టి తను వెళ్ళిపోతాడు. నన్ను మధ్యలో ఆ లైఫ్ బోట్లో వదిలేస్తాడు. ఐ కమ్ ఇన్ సమ్ టైమ్, మీరు అక్కడే ఉండండి, నేను కొన్ని రోజుల్లో వస్తా, డోంట్ వరీ. అక్కడే ఆ లైఫ్ బోట్లో నాకు స్నాక్స్, ఒక ఎంటర్టైన్మెంట్ అన్నీ నన్ను కంఫర్ట్గా పెట్టి నేను వస్తా. ఒక 1-2 monthsలో వస్తా, వచ్చి పికప్ చేసుకుంటా. అంత కూల్గా ఉంటాడు మా చందు. సో మీరు మధ్యలో వదిలేస్తారు అలాగా? మధ్యలో వదిలేదండి, ప్రిపరేషన్ కోసం జరుగుతుందా ఏమైనా అలా సడన్ గా ఒక సైలెన్స్ వస్తుంది ఒక 2 monthsకి. దాని తర్వాత మళ్ళీ స్టామ్ స్టార్ట్ అవుతుంది. మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్తో కానీ మేము రాసుకున్న స్టోరీలో ఇంటర్వెల్ కంప్లీట్ వేరండి. ఒకసారి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మొత్తం అంతా అక్కడ శ్రీకాకుళం వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇంకా డీప్ అండ్ డెప్త్గా ఆ 22 మందిని కూర్చుని వాళ్ళని వీళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు అక్కడ ఫిషింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 2017లో ఒక స్టార్మ్ వచ్చింది. నిజంగా వాళ్ళ పడవలు ఎలా అయ్యాయి, ఒక పెద్ద కార్గో షిప్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఇవన్నీ విన్న తర్వాత అప్పటికే బడ్జెట్ ఫిక్స్ అయిపోయింది. మెల్లిగా పిల్లిలో వచ్చాయి మళ్ళీ అరవింద్ గారి దగ్గరికి వచ్చి, అరవింద్ గారు అంటే మన ఇంటర్వెల్ని మొత్తం ఇప్పుడు ఏదో నార్మల్గా అక్కడ ఎవరు ఓకే చెప్పింది వాసువే కదా, విని యాస్టేజ్ చేయాలి సార్, మనం ఇది యాస్టేజ్ చేస్తున్నాం దింపుతున్నాం మనకే కదా ఎంకరేజ్. అవును చెప్పి నా దగ్గరికి వచ్చి అప్పుడే ప్రపోజల్ చెప్పారు, మీరంతా డిసైడ్ చేసుకున్నా వాసు అక్కడ ఫిక్స్ అయినారంటే అమ్మా సూపర్ అంతకన్నా అని చెప్పాము. అప్పుడు ఆ స్టామ్ సీక్వెన్స్ వచ్చింది. మెల్లగా మా ఛాంబర్ రూమ్ ఒకటి ఉంటుంది, మాకు ఏం మాట్లాడుకున్నా కంపెనీ రూమ్ అన్నట్టు. సో అరవింద్ గారితో కూర్చోబెట్టి మెల్లగా చెప్పి నన్ను అప్రూవల్ చేశారు. సీరియస్గా చెప్పనండి, ఈయన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు కానీ మధ్యలో నేను అలిగేసి నాకు ఇది వద్దు నేను చేయను అని చెప్పాను. ఆ స్టామ్ సీక్వెన్స్ వద్దు అరవింద్ దగ్గర, మామూలుగా వెళ్ళిపోతాం అంటే ఆయనే నో, ఇప్పుడున్న ఆడియన్స్కి ఆ స్పాన్ తెలియాలి, అది కావాలి అని చెప్పి ఆ స్టామ్ని ఆహ్వానించింది ఆయనే. సీరియస్లీ. నాగ చైతన్య గారు మ్యూజిక్ గురించి కొంచెం మాట్లాడతారా? డిఎస్పి గారి మ్యూజిక్ ఎలా ఉంది? బయట ట్రైలర్లో ఒక జైల్ ఎపిసోడ్ అయినా, ఒక స్టామ్ సీక్వెన్స్ అయినా, ఏది చూసినా ఈ సినిమా సోల్ అనేది ఒక లవ్ స్టోరీ. అండ్ ఒక లవ్ స్టోరీకి ఎప్పుడు ఒక అద్భుతమైన ఆల్బమ్ కావాలి. దేవి గారు మనకి ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. మొన్న హైలసో పాట కూడా రిలీజ్ అయిన తర్వాత అమేజింగ్ రెస్పాన్స్. అంటే బుజ్జి తల్లి తర్వాత ఇంకా ఏ పాట అయినా అందుకుంటుందా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. బట్ హైలసో రెస్పాన్స్ చూసాక ఫీలింగ్ సో హ్యాపీ. సో దేవికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ పైగా శ్రీమణి గారికి, లిరిక్స్ రాసిన శ్రీమణి గారికి చాలా బాగా బ్లెండ్ చేసి సూపర్ అవుట్పుట్. సో ఐ థింక్ హాఫ్ ద జాబ్ ఇస్ డన్ ఆ విషయంలో, సక్సెస్ విషయంలో, ఆడియో సక్సెస్ అయినట్టు. మ్యూజిక్ ఎవరిని పెట్టుకుందామని చాలా డిస్కషన్ వచ్చింది. దేవిప్రసాద్ని పెట్టుకుందామని వస్తే నేను వద్దన్నాను దేవిప్రసాద్, ఎందుకంటే పుష్ప మాది ప్యారలల్గా వెళ్తుంది. అయ్యి బాబాయ్ దానికి ఉండే కాన్సన్ట్రేషన్కి, దానికి ఉండే వర్క్కి దేవిప్రసాద్ టైం స్పేర్ చేయడు. దేవిప్రసాద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మా ఫ్రెండ్ కొడుకు, బాగా బోల్డ్ సినిమాలు చేశాడు. మా ఇద్దరికి అసలు మామూలుగా బయట ఎక్కడన్నా కనిపిస్తే మేము లవర్స్ కావలించున్నట్టు కావలించుకుంటాం, అంత ఇష్టం నాకు. కానీ ఈ సినిమా కరెక్ట్ కాదా అని ఇలాగా సందేహపడుతూ రోజు డైనింగ్ టేబుల్ బన్నీతోటి, మరే ఈ మ్యూజిక్ ఒకటి కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అని అంటే, దేవి అని ఎందుకు అనుకోండి, మీ పిక్చర్లో లాగేస్తారు మీరు మొత్తం, మాకు టైం స్పేర్ చేయరు, ఇంకా అదే ఇంత నిన్ను అడిగి డైరెక్టర్ని అడిగి మేము ఆయన టైం తెచ్చుకోండి, మాకు వద్దు, అలా వద్దు అన్నాం. లవ్ స్టోరీ అన్న తర్వాత దేవి ఆలోచించక అన్నాడు. సో సమ్ క్రెడిట్ ఇన్సైడ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద డెసిషన్స్ ఇవి కూడా ఉంటాయి. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గెట్ ది ఛాన్స్ టు ఎక్నాలెడ్జ్ దిస్. ఇప్పుడు అందరూ ఒక జస్ట్ 1 word అబౌట్ ద మూవీ, ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు సార్? దుల్లగొట్టేస్తాం. రాజులమ్మ జాతర. పల్లవి గారు మీరు నీ బొందులో ప్రేమ. తిడుతున్నారు అనుకున్నారు. ఉంటా వెళ్ళిపోతావా? మీకు పైకి కనిపించే బుజ్జి తల్లి కాదండి, వెనకుంటా చూడండి.
గాజులమ్మ చేతర ఉంటది. మీ డైలాగ్ చెప్పండి, అదే డైలాగ్, చెప్పండి, మీరు చెప్పండి. మీ బొందుల ప్రేమ, అయ్యో, మీ కాదు, మీ బొందుల ప్రేమ.